మరొక ముఖ్యమైన వార్తలు చూసుకోవచ్చు. మొన్నటిదాకా దిమాగి నక్సల్స్ అనేటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున చెలరేగింది. ఏదైతే ఎర్రకోట పైన జెండా ఎగరవేసి ప్రధాని మోడీ పెద్ద ఎత్తున కామెంట్ చేసి, ఈ కామెంట్ సంబంధించి అసలు దిమాగి నక్సల్స్ అంటే ఏంటి, ప్రధాని మోడీ ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ప్రతిపక్షాలను ఉద్దేశించా, లేకపోతే విద్యార్థి నాయకులను ఉద్దేశించా, లేకపోతే కొంతమంది వ్యక్తులు మాజీ నక్సలైట్స్ అని చెప్పి కూడా ప్రస్తావించిండు. వాళ్ళు కాలేజీలలో కూడా లెక్చరర్లుగా పనిచేస్తున్నారని చెప్పేసి ప్రస్తావించారు. మరి ఎవరు దిమాగి నక్సలైట్స్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క అర్థం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తే, ఇక్కడ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ గారు అయితే దిమాగి నక్సల్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే రాసింది. దీనికి సంబంధించి భారతదేశ స్వాతంత్రానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ఉపయోగించిన దిమాగి నక్సల్స్ అనే పదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్వాతంత్ర దినోత్సవం ప్రసంగం సాధారణ రాజకీయ సభ కాదు, అది దేశ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు గమనించే అత్యున్నత సందర్భం. అలాంటి వేదికపై ప్రధానమంత్రి ఉపయోగించే ప్రతి పదానికి రాజ్యాంగ చరిత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల ఈ వ్యాఖ్యలను కేవలం రాజకీయ విమర్శగా కాకుండా భారత ప్రజాస్వామ్యంలో విభేదాలను ఎలా నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న దృక్పథంలో పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ మాట్లాడారు. దీనికి సంబంధించి భారతదేశంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగిరేసి ఎర్రకోట పైన అంటే ఒక ప్రధాని మోడీ మాట్లాడితే దేశం మొత్తం మాట్లాడినట్టే. ఇతను ఈ దేశంలో 2వ పౌరుడు కాబట్టి ఇతను ఏం మాట్లాడినా ప్రపంచ వ్యాప్తంగా వింటారు, దేశవ్యాప్తంగా అందరూ వినాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా, ఇతను పార్టీకి అతీతంగా ప్రజలకు సంబంధించి ప్రజల కోసం ఏం చేయాలి అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈ విధంగా ఇటువంటి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ముందుగా దిమాగి నక్సల్స్ అనే పదాల మధ్య తేడాను గుర్తించాలి. 1967లో బెంగాల్లోని నక్సల్బరీలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం భూమి పంపిణీ, సామాజిక అసమానతలు, ఆదివాసీల హక్కులు, ఆర్థిక దోపిడీ వంటి చారిత్రక సామాజిక సమస్యల నేపథ్యంలో పుట్టుకొచ్చింది. అనంతరం ఇది మార్క్స్, లెనిన్, మావో భావజాలాల ప్రభావంతో సాయుధ పోరాటాలను ఎంచుకున్నదట. సిపిఐ వంటి సంస్థలు భారత ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సంస్థలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నక్సలిజాన్ని కేవలం శాంతి భద్రత సమస్యగా మాత్రమే చూడడం సరైంది కాదు, దాని సామాజిక ఆర్థిక మూలాలు అర్థం చేసుకోవాలంటూ కూడా తెలుస్తుంది. అయితే 1967లో బెంగాల్లోని నక్సల్బరీ ప్రారంభమై నక్సల్ ఉద్యమంలో, లెనిన్, మార్క్స్ ఉద్యమంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ సాయుధ పోరాటాన్ని ఏ విధంగానైనా ఈ సాయుధ పోరాటాన్ని ఎంచుకొని పెద్ద ఎత్తున ప్రజలకు పడుతున్న సమస్యల విషయంలో మాట్లాడాలి, ప్రజలకు గురవుతున్న ఇబ్బందుల విషయంలో మాట్లాడాలి, స్పందించాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు. అదేవిధంగా అయితే అర్బన్ నక్సల్, దిమాగి నక్సల్ వంటి పదాలకు భారత చట్టాలు ఎలాంటి నిర్వచనం లేదు. ఇవి చట్టపరమైన పదాలు కాదు, రాజకీయ సంభాషణలు రూపుదిద్దుకున్న పదాలు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర బీజేపీ నేతలు ఈ పదజాలాన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి పదాలకు స్పష్టమైన నిర్వచనం లేదు, కానీ ఆ పదాలను ఉపయోగించే వారి ఉద్దేశంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, రచయితలే అర్బన్ నక్సలైట్లు, దిమాగి నక్సలైట్లు అనే స్పష్టమవుతున్నది. ప్రభుత్వ పెద్దలు, పాలకపక్షం నేతలు వాడే పదజాలంతో జర్నలిస్టులు, అధ్యాపకులు, విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులపై కూడా అనుమానాలు నీడపడే పరిస్థితులు సృష్టించే ప్రమాదం ఉందట. ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ అని, దిమాగి నక్సలైట్స్ అని ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా రకరకాలుగా మాట్లాడారు. అర్బన్ నక్సలైట్స్ కూడా లేకుండా చేయాలి, వాళ్ళు మొత్తం ఈ దేశాన్ని మార్చేటువంటి పరిస్థితి చేస్తుంది. అటువంటి పరిస్థితులు రాకముందు వీళ్ళందరినీ మనం ఏరి పడేయాలి అంటూ కూడా రకరకాల కామెంట్స్ చేస్తుంది. ఇవన్నీ కామెంట్స్ వల్ల కూడా యువత, పౌర సమాజం కూడా అందరూ కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం పైన కూడా చాలా వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ అర్థమవుతుంది. అలాగే దిమాగి నక్సలైట్స్ గుర్తించి ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని ప్రధాని ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. దేశంలో నిజంగా దిమాగి నక్సల్ ఎంతమంది ఉన్నారు, వారిని గుర్తించే చట్టపరమైన ప్రమాణాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు అధికారిక సమాధానం లేదు. దిమాగి నక్సల్ అనే పదానికి చట్టబద్ధ నిర్వచనం లేకపోవడంతో అది న్యాయపరమైన వర్గీకరణ కంటే రాజకీయ రూపంగానే కనిపిస్తున్నది. అలాంటి అస్పష్టమైన పదజాలం విస్తృతంగా వినియోగిస్తే హింసాత్మక వాదులను గుర్తించడం కంటే ప్రభుత్వాలను చట్టపరిధిలో విమర్శిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు అవుతుంది. ఏదో దిమాగి నక్సల్స్ అనే పదానికి అర్థం ఏంటి, దీంట్లో ఈ అర్థం ఎందులో దాగి ఉంది, దీన్ని ఎందుకు వాడాల్సి వస్తుందని చెప్పేసి ఒక్కసారి మాకు చూపించాలని చెప్పేసి కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది, ఈ విధంగా వాడితే మీరు ఓన్లీ క్వశ్చన్ చేస్తున్న వారిని మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో, అంటే ప్రజా వ్యతిరేక పరిపాలనలో ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా పథకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మీ పరిపాలన ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని, లేకపోతే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీ పార్టీకే నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే హింసను ప్రోత్సహించే వ్యక్తులను, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని విమర్శించే పౌరులను ఒకే కోవలో చూడడం ప్రజాస్వామ్యానికి మేలు చేయలేదు. ఇటీవల ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వ్యక్తులు, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల పట్ల అధికార వర్గాల స్పందన కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశాన్ని ప్రశ్నించడం కాదు, ప్రభుత్వ
ప్రభుత్వంపై అసమ్మతి తెలపడం దేశద్రోహం కాదు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వాల బాధ్యత. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ పౌరులకి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, విభేదాలు ప్రెషర్ కుక్కర్లోని సేఫ్టీ వాల్వ్ లాంటివి. అవి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఓ సందర్భంలో అన్నారు. ఆ వాల్వ్ మూసివేస్తే ఒత్తిడి పెరిగి చివరికి వ్యవస్థకే ప్రమాదం ఏర్పడుతుంది. విభేదాలను అణచివేస్తే సమస్యలు పరిష్కారం కావు, తీవ్రమయ్యేలా చేస్తుంది అని కూడా మాట్లాడుతుంది. ఏదైతే ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా 19 క్లాస్ 1 క్లాస్ ఏ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఉంటుంది ప్రతి పౌరులకు. మాట్లాడనివ్వాలి. మీరు ఏదైనా తప్పు చేస్తే సమస్యల పట్ల మాట్లాడాలి, కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరిని దేశద్రోహులు, దిమాగి నక్సల్స్, అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి ఓన్లీ మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని పరిశీలిస్తే వీళ్ళు దేశాన్ని ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేశంలో వీళ్ళంతా యాంటీ నేషనల్స్ ఎక్కువైపోయిన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా పౌరులు అనేటువంటి వాళ్ళు ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాళ్ళు. ఇదంతా ఒక ప్రెషర్ కుక్కర్ వ్యవస్థ. దీనికి సంబంధించి ప్రెషర్ కుక్కర్ వాల్యూని ఏ విధంగానైతే మనం మూసి ఉంచితే ఇది మొత్తం పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మూసి ఉంచకుండా కొద్దిగా వాళ్ళకు ఆ శ్వాస అందించాలి, వాళ్ళు మాట్లాడనివ్వాలి అంటూ కూడా ఒక జడ్జి చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా దిమాగి నక్సల్ అనే పదం కేవలం ఒక రాజకీయ వ్యాఖ్యం కాదు. ఆ మాట భారత ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, విభేదాల స్థానం, జాతీయత నిర్వచనం. ప్రభుత్వం పౌర సంబంధాలపై ఒక ముఖ్యమైన చర్చకు నాంది పలకనున్నది. భద్రతను కాపాడడం ఎంత ముఖ్యమో రాజ్యాంగబద్ధమైన విమర్శలు రక్షించడం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యం బలపడే ఏకరూపంతో కాదు, భిన్నాభిప్రాయాలను గౌరవించే సంస్కృతితో ప్రభుత్వం అంటే దేశం కాదు, ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న తాత్కాలిక రాజకీయ వ్యవస్థ మాత్రమే. దేశం, రాజ్యాంగం ప్రజలందరివి. విమర్శ ప్రజాస్వామ్యానికి శత్రువు కాదు, ప్రజాస్వామ్యానికి సజీవంగా ఉండే ప్రాణవాయువు. ఏదైతే దిమాగి నక్సల్స్ అనే పదం ఒక కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు, దీన్ని ఈ విధంగా వాడడం కరెక్ట్ కాదు. ఈ విధంగా ఎవరు క్వశ్చన్ చేసినా, ఎవరు ప్రశ్నించినా మీ యొక్క తప్పిదాలను వెలికి చూపితే అందరు దేశద్రోహులు, వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు, ఈ విధంగా అర్బన్ నక్సలైట్ అనే పదాలు వాడడం కరెక్ట్ కాదు. మీరు ఓన్లీ ఒక ప్రభుత్వం, ఒక 5 సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వంలో ఉండగలుగుతారు, తర్వాత వేరే పార్టీలు వస్తాయి. కానీ రాజ్యాంగం ప్రజలది, ఈ దేశం ప్రజలది. మీరు ఓన్లీ కొన్ని రోజులు ఉండేటువంటి ఈ నాయకులు, ప్రధాని మోడీ అయినా, అమిత్ షా అయినా, మీరు ఒక 5 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాత్రమే ఉంటారు. శాశ్వతంగా ప్రజలది దేశం, ఈ రాజ్యాంగం ప్రజలది అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యానించి చక్కటిగా వ్యాఖ్యానించడం తెలుస్తుంది. అదేవిధంగా ఈ వ్యాసకర్త ఎవరు రాశారంటే అధ్యాపకుడు ఉస్మానియా విద్యాలయానికి చెందినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ గారు అయితే దీన్ని అద్భుతంగా దిమాగి నక్సల్స్ అంటే ఏంది, నిజంగా అర్బన్ నక్సలైట్ అంటే అర్థం ఏమైనా ఉందా, ఎందుకు ప్రభుత్వాలు వాడాల్సి వస్తుంది, ఈ ప్రభుత్వాలు ఎందుకు ఓన్లీ పౌరుల మీద ఎందుకు వాడుతూ ఉన్నారు, ఓన్లీ క్వశ్చన్ చేసేటువంటి వాళ్ళ మీదనే ఎందుకు వాడుతూ ఉన్నారు, రాజ్యాంగంలో వీళ్ళకి హక్కు లేదా, ఎందుకు యొక్క స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు అంటూ కూడా అద్భుతంగా ఒక వ్యాసాన్ని అయితే రాసిన పరిస్థితి. నిజంగా దిమాగి నక్సల్స్ అనడం, లేకపోతే దీనికి సంబంధించి రకరకాల మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మాట్లాడకుండా ప్రభుత్వాలు కూడా ఏం తప్పిదాలు చేస్తున్నాం, ఇక్కడ పౌరులు కావచ్చు, విద్యార్థులు ఎందుకు అంత పెద్ద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మా తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, తప్పిదాలు ఏ విధంగా మేము వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చవచ్చు, తప్పిదాలు కాకుండా ఎలా చూసుకోవచ్చని ఈ విధంగా పోవాలి. కానీ లేదు, రకరకాలుగా దిమాగి నక్సల్స్ క్వశ్చన్ చేస్తే చాలు, వీళ్ళు అసలు దేశద్రోహులు, పార్టీని క్వశ్చన్ చేసే దేశంలో రకరకాలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి, అసలు ఏం జరగబోతుంది ఏంటి అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్లస్ టీవీలో వచ్చినటువంటి వార్తలు ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వార్తలు నచ్చితే మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి, ఏమైనా కామెంట్ చేయండి, మీ సమస్యలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం కానీ, లైక్, కామెంట్, షేర్ చేయడం కానీ మర్చిపోద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ ప్లస్ టీవీని చూడండి, ఆదరించండి. ధన్యవాదాలు.